ఖజానా. ఈ నైట్ నుంచి ఆ ఓనర్ గాడికి అదృష్టం బబుల్ గమ్ నవిలి పారేస్తే చెప్పుకు అంటుకున్నట్టు అంటుకోబోతుంది. అయినా అంత అదృష్టం వాడికి అంటుకోవడానికి అంత హార్డ్ వర్క్ ఆడు ఏం చేసి చచ్చాడానండి? కళ్ళు లేకపోయినా పేడలో పడ్డాడు కదా. పేడంటే ఏమనుకుంటున్నావు? సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానం. ఆ నోటు పేడలో పడక ముందు ఓనర్ గాడు ఆ 100 రూపాయల నోటు చూసుంటే ఓనర్ దశ తిరిగిపోయినట్టే. ముందా ఓనర్ గాడికి అద్భుత శక్తులు వస్తాయి. అద్భుత శక్తులా అంటే ఏంటి సార్? ముందు అదృశ్య శక్తి వస్తుంది. పేడలో పడిన 10 నిమిషాల తర్వాత కళ్ళు లేని మన ఓనరు కళ్ల ముందే తిరుగుతున్నా కూడా మనకు కనిపించడు. ఈ రోజు అర్ధరాత్రి 12వ గంట కొట్టిన తర్వాత ఒంటి మీద నూలు పోకు కూడా లేకుండా ఆయన కన్నా పెద్దవాళ్ల దగ్గరికి వెళ్లి అరికాలికి కాటుకబొట్టు పెట్టి ఆశీర్వాదం తీసుకుంటే బాబాయ్ ఆడి జీవితాంతం ఇక కనక వర్షమే. కాసుల వర్షం. మీరు చెప్పేది నిజమా సార్? అరే ఆ ఓనర్ మీదొట్టు. ఇంకా నయ్యం, ఈ మాట మీరు ఓనర్ ఎదురుగా చెప్పలేదు. అందుకే కదా చెప్పలేదు. ఓనర్ గాడికి ఎట్టి పరిస్థితుల్లో అదృష్టం పట్టకూడదు పట్టకూడదు పట్టకూడదు. నేను నీకేం చెప్పలేదు, నువ్వేం వినలేదు అంతే. పిచ్చి పులకాల్లారా, నేనంతా వినేశాన్రా. ఈ నైట్ నుంచి నేను ఓనర్ని కాదు, మిలియనీర్ని. డబ్బు డబ్బు. ఈ శంకర్ని యాదగిరిని నమ్మటానికి లేదు. ఈ విచిత్ర సోదరులను అసలు నమ్మకూడదు. వీళ్ళంతా కలిసి నన్ను బకరాని చేస్తున్నారు. రేయ్, పొట్టోడు పసిగట్టేసినట్టున్నాడు రా చిన్నోడా. లేదురా పెద్దోడా, వాడు వేరే వాళ్ళ మీద టెస్ట్ చేస్తాడు చూడు. వేరే ఇంకెవరి దగ్గరైనా నేను కనిపిస్తున్నానా లేదా అనేది టెస్ట్ చేసుకోవాలి. వేరే వాళ్ళంటే ఇంకెవరున్నారు? ఎవరు నమ్మాలి? శివారెడ్డి. అతను నాకన్నా వయసులో పెద్దోడు కాబట్టి రాత్రి 12 దాటిన తర్వాత ఎలాగో బట్టలు లేకుండా అతనికి కనిపించాలి. ఆ లోపుగానే ఎవరి మీద పరీక్ష చేయాలి? లేడీస్? అమ్మో వద్దు, తేడా వస్తే చెప్పులు దిగేలా కొడతారు. ఇంకెవరు మిగిలారు? అప్పిగాడు. ఎస్. లైట్ వేసిన అప్పిగేడు కళ్ళార్పకుండా చూస్తున్నాడంటే నేను కనిపించినట్టే. శంకర్ చెప్పింది సత్యం. నాకు అదృశ్యమయ్యే అద్భుత శక్తి వచ్చింది. ఇక శివారెడ్డికి బొట్టు పెట్టి ఆశీర్వాదం తీసుకుంటే డబ్బులు వర్షం కురుస్తుంది. డబ్బే డబ్బు. శివారెడ్డి వస్తున్నా. పాప అప్పన్న పిట్సొచ్చి కొట్టుకుంటున్నాడు సార్. పద పద. అపనా అపనా, అయ్యో హాస్పిటల్ తీసుకెళ్దాం సార్. ఏమక్కర్లేదు బాబాయ్, నేను ఇంకా ఏ హార్ట్ అటాక్ వచ్చి పోతాడు అనుకున్నాను. జస్ట్ ఫిట్స్ వచ్చి కొట్టుకుంటున్నాడు. ఏం లేదు, టెన్షన్ లేదు. అంత ఘోరం చూసా కూడా అప్పన్న బతుకున్నాడంటే ఆ గుండె ఎంత గట్టిదో. అప్పనా నీకేం కాలేదప్పనా, టెన్షన్ పడకు. అప్పన్న పరిస్థితి ఎలా ఉంటే ఆ శివారెడ్డి పరిస్థితి ఏంటో. అవును కదరా, మనం చూడాల్సిన అసలైన సిసలైన సీను ఆ శివారెడ్డిది. పదండి వెళ్దాం. అపనా అపనా ఇప్పుడే వస్తాం. లేకప్పన్నా తగ్గింది నీకు.
వయసులో నాకన్నా పెద్దవారు. నాకు ఆశీర్వాదం, అదృష్టం, ఐశ్వర్యం ఇచ్చేవారు. కాసేపట్లో నేను కోటీశ్వరుని అయిపోతున్నాను. ఏందు అనరా ఈ టైంలో వచ్చుండవా? నేను మీకు కనిపిస్తున్నానా? నా కండ్లే ఉన్న దుబ్బినాయి అనుకున్నావా? ఏంటి రెడ్డి గారు, నేను మీకు నిజంగా కనిపిస్తున్నానా? ఒరేయ్ దరిద్రుడా, ఏందిరా ఈ అవతారమా? అర్ధరాత్రి ఒంటి మీద నూలు పోగు లేకుండా నా ఎదురుగా వచ్చి నిలబడ్డావేంద్రా? అంటే అద్భుత శక్తులు వస్తాయంటే? రేంద్రా అద్భుత శక్తులా? ఇందాక పేడ మీద పడ్డాను రెడ్డి గారు. అలా పడితే అదృష్టం పట్టి దండిగా డబ్బులు వస్తాయంట. పేడ మీద పడితే గబ్బు వాసన వస్తుంది గాని డబ్బులు ఎలా వస్తారా? గబ్బునాయాలా? ఎవరు చెప్తున్నారా నీకా? శంకరు. ఏంటన్నారు మాకు దరిద్రం? నువ్వే కదా పేడ మీద పడితే అదృష్టం కలిసి వస్తుంది, అదృష్టం అయ్యే శక్తులు కూడా వస్తాయని చెప్పింది. నేను నీతో చెప్పానా? యాదగిరితో చెప్పావు కదా. అంటే సారు నేను మాట్లాడుకుంటుంటే చాటుగా విన్నారా ఓనర్ గారు?